आवाज न्यूज़ ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తల్లిదండ్రులు కోల్పోయిన అనాథలైన చిన్నారులకు అఖిలరాజ్ ఫౌండేషన్ చేయూతనందించింది। చెల్లపూర్ వార్డు నివాసులు సంగోజి వెంకటస్వామి ఇటీవల మరణించగా ఆయన భార్య 6 ఏళ్ల క్రితమే మరణించారు। ఇద్దరు పిల్లలు ఒంటరిగా మిగిలిన ఈ పరిస్థితిని గమనించిన ఫౌండేషన్ అధ్యక్షుడు కూకట్పల్లి ఎస్ఐ తౌడ సత్యనారాయణ సహకారానికి ముందుకొచ్చారు। బుధవారం ఫౌండేషన్ సభ్యులు బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు। పిల్లలను దత్తత తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని సభ్యులు తెలిపారు। అనాథలకు చేయూతనివ్వాలని సమాజాన్ని కోరారు। బాగా మున్సిపాలిటీ వార్డు అయినటువంటి చెల్లాపూర్లో వెంకటస్వామి గారు చనిపోవడం జరిగింది। అంతకుముందే వాళ్ళ భార్య కూడా మరణించడంతో ఇద్దరు పిల్లలు వాళ్ళు ఎవరు లేని వారుగా అవ్వడం పేపర్లో చూసిన అఖిలరాజ్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి శ్రీ తౌడ సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు చెల్లపూరు గ్రామానికి వాళ్ళ ఇంటికి వచ్చి విజిట్ చేసి పిల్లల్ని వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళకి నిత్యావసర సరుకులు, అదేవిధంగా పిల్లల ఎడ్యుకేషన్ ఏ విధంగా కొనసాగాలి, వాళ్ళు భవిష్యత్తులో ఎట్లా ముందుకెళ్లాలనేది వాళ్ళతో చర్చించడం జరిగింది। ఈ సందర్భంగా అఖిలరాజ్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి సత్యనారాయణ గారికి, అదేవిధంగా అఖిలరాజ్ ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। ఇప్పటి నుంచి పిల్లల బాగోగులు, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయం ఏదైనా అఖిలరాజ్ ట్రస్ట్ వాళ్ళని దత్తత తీసుకొని చూసుకుంటుందని తౌడ సత్యనారాయణ గారి తరఫున ఈరోజు సభ్యులుగా మేము తెలియజేస్తున్నాం।